గంగా 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 ప్లీజ్ ఆగు. నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. కప్ప మాకెదిస్తానని చెప్పి అప్పుడెప్పుడో మాట వరుస కన్నాను. మాట వరుస కన్నావా? నిన్ను నమ్మి వారం రోజులు నీకు లవర్ గా నటించాను చూడు. నన్ను నేను తిట్టుకోవాలి. ఛీ, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. గెట్ లాస్ట్. ఈ మాత్రం దానికి ఇంత కోప్పడితే ఎలా? నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. మాట మర్చిపోయినప్పుడు నన్ను మర్చిపోలేవా? మర్చిపోలేను. ఏ? బికాస్ ఐ లవ్ యూ. ఇది కూడా మాట వరుసకేనా? కాదు, మనసులో నుంచి అన్నాను. నీ నోట్లోంచి ఆ మాట రాకముందే వెళ్ళిపోదాం అనుకున్నా. నువ్వేం చెప్పలేదు, నేనేం వినలేదు. ఏ జరగదని చెప్తున్నా కదా. అదే ఏ? నీకు నా గురించి, నా గురించి, మా ప్రాబ్లం గురించి తెలీదు. ప్లీజ్ వదిలే విష్ణు. గంగ నాకు దగ్గరైన ఆ రోజే నా లైఫ్ లో మర్చిపోలేని మొదటి రోజు. హే గంగా, ఇక్కడ హైదరాబాద్ ఇన్ఫోసిస్ లో జాబ్ ఓపెనింగ్ ఉంది. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. ఇంకా చాలా కంపెనీస్. వాట్? I got the job. Oh, how exciting! I'm a Hyderabadi now. మా ఇద్దరికి హైదరాబాద్ లో జాబ్ దొరకడం వల్ల ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గింది. నా లైఫ్ లో మర్చిపోలేని 2 రోజుల్లో 2వ రోజుకి కారణం. విష్ణుగా హైదరాబాద్ లో దిగిపోయానులే. నీకడిగా వస్తున్నాను రా. ఒక చిన్న పనుంది, చూసుకుని వచ్చేస్తాను. వస్తున్నాను లేరా. కొనిటి అదిగో వాడే. వీడే విఘ్నేష్ అయితే ఏంటి? యా, ఐఎమ్ విఘ్నేష్, సీనియర్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్, బ్యాచ్ నెంబర్ 1998, 36 ట్రాన్స్ఫర్స్. మా విష్ణుగాడికి వార్నింగ్ ఇచ్చి నువ్వేనా? ఇచ్చాం. లేకపోతే మా కంపెనీ అమ్మాయిలు లవ్ చేస్తున్నాడు. నేను దానికి 6 నెలల నుంచి లైన్ వేస్తున్నాను తెలుసా? ఏ ఆడి కంపెనీలో అమ్మాయిలు లేరా? ఆడి కంపెనీలో అమ్మాయిలు ఉన్నారట కానీ మీ కంపెనీలోనే మగాళ్ళు లేరంట. ఆకు వై యూ బీటింగ్ మీ? ఎప్పటికైనా దొబ్బేసారు వీళ్ళేం ఫ్రెండ్స్ రా. సాఫ్ట్వేర్ లో అంతే సార్. నెక్స్ట్ టైం మనిషిని జోలికి వచ్చావు అనుకో, కోసి అతికించి మళ్ళీ కోసేస్తాను. జరిగానే నాకు వచ్చిన సాయం చేసి పెట్టరా. మంత్ అంటే కదా సార్, చాలా టైట్ గా ఉంది. డబ్బులు కాదు, వేరే సాయం. అయినా ఇలా కొట్టేసిన తర్వాత హెల్ప్ అయింది సార్. రే, నువ్వు మా ఫ్రెండ్ వార్నింగ్ ఇచ్చావు కాబట్టి నేను కొట్టాను. యా, నీ ఫ్రెండ్ కోసం కొట్టవా? కొట్టాలరా, కొడితేనే ఫ్రెండ్. లాజిక్ సార్ కదా. ఇప్పుడు గంగ అంటే ఎవరు? గంగ ఎవరో తెలియకుండా ఎంత గట్టి కొట్టారండి. నాకు విష్ణు ఎవరో తెలుసుదా? సరిపోదా? మంచి లాజిక్ అండి. 1 year నుంచి లవ్ చేస్తే ఇప్పుడు చెప్పాడు దొంగ రాసుకులు. మరి ఫ్రెండ్ అంటే మంచి అడ్డలు చూసుకోవాలి కదా. మళ్ళీ లాజిక్ అండి. పదండి. మీ కంప్యూటర్ వాళ్ళు రోజు మొత్తం క్యాంటీన్లు కూర్చుంటే ఇక పని ఎప్పుడు చేస్తారా? సాఫ్ట్వేర్ లో అంతే సార్. చూస్తూ తెలుస్తుంది లేరా. ఇంతకీ మీ పేరెంట్ సార్? టైగర్ అంటే తెలుసుగా. అయ్యా, ఇట్స్ అవర్ నేషనల్ యానిమల్. మన ఆ టైప్ టైగర్ కాదు, ఆ టైగర్. ఓహో, మొన్న టైగర్ మీద ఏదో ఇంగ్లీష్ సినిమా తీసారు. ఎట్రా అది? లైఫ్ ఆఫ్ పై అండి. మనల్ని అడిగారు, ఖాళీ లేనంటే అమ్మి టైగర్ తో తీస్తారు. ఇంత చెత్త జోక్ అంత కట్టినవే పెట్టరా. సాఫ్ట్వేర్ లో అంతే సార్. ఓ, ఇంతకీ విష్ణు మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి? నేను టైగర్ అయితే ఆ నా మీదకి వచ్చిన అయ్యప్ప స్వామిరా. అంటే దేవుడు అనమాట. దేవుడుగా ఆయనలాగే చిన్నపిల్లడు, కాపాడేసుకోవాలి రోజు. మీరు బాగా కాపాడుతున్నారు సార్. ఓకే ఓకే, ఇప్పుడే మెయిల్ చెక్ చేసుకుని చెప్తాను. ఎంత పద్ధతి కుందరా. గంగ అంటే తనేనా? అక్కడ చిన్న గౌన్ వేసుకున్న పెద్ద పాపే సార్ గంగ. అదేట్రా, టైలర్ పూర్తి కుటుంబం వేసుకొచ్చినట్టుంది. ఆడు బాగానే కుట్టుంటాడండి, ఈవిడే చింపేసుకుని ఉంటది. హాయ్ జయ్, నైట్ 10:30 తర్వాత కాల్ చేయి. తప్పకుండా చేస్తావు కదా? ఓకే బాయ్. చెయ్యంట నైట్ 10:30 ఫోను. నాకెలా తెస్తుందండి? హాయ్. నెక్స్ట్ మండే నా పెళ్లి, తప్పకుండా రావాలి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ.
నువ్వు విష్ణుతో తప్పకుండా రావాలి. మరి నీ వెడ్డింగ్ కార్డ్ ఎప్పుడు ఇస్తున్నావు? మాకు వెడ్డింగ్ కార్డ్సే కాదు, ప్రాపర్ వెడ్డింగే ఉండదు. ఏ లేచిపోతారా? తప్పదు మరి. ఫ్యామిలీకి తెలియకుండా అందరినీ వదిలేసి సీక్రెట్ గా పెళ్లి, కాపురం, అడ్వెంచరస్ లైఫ్ మాది. ఒరే అడ్వెంచర్ అంటే ఏంట్రా? సాహసం అండి. దాని సాహసానికి మా ఆవిడ బలైపోతే వెళ్ళిపోతాడు. మీ వాడు అవుట్. నేనుండగాడికి ఏమన్నా అయితే నేనుండను. మా విష్ణుగాడి ఎలాగడికి కాపాడేసుకోవాలి. ఒరే విష్ణుగా. హలో, ఏంట్రా చెప్పా పెట్టకుండా మా ఆఫీస్కి వచ్చావు? అసలు ఏంటని ఎవరు నాకు చెప్పా పెట్టకుండా ప్రేమించేశావు? ఆ విషయం నాకు సంవత్సరం తర్వాత చెప్తావా? నాకేం నచ్చట్లా, పెచ్చ హట్టడు అసలు. అసలే ఎండలో విచ్చలు విడిగి ఊరంతా తిరిగేస్తున్నా నీ లైఫ్ సెట్ చేయాలని. నా లైఫ్ సెట్ చేద్దామన్నా. మరే రే టెన్షన్ పెట్టకుండా మ్యాటర్ చెప్పరా, ఏం చేసావు? అసలు మనం మొన్నట్టుండి జేమ్స్ బాండ్ అయిపోయింది తెలుసా? ఏంట్రా హైదరాబాద్ ఇంత పెద్దగా ఉంది? ఎక్కడ పంచగుట్ట, ఎక్కడ హైటెక్ సిటీ, ఎక్కడ కుక్కడపల్లి. ఆ అమ్మాయిని చూసేసరికి పెద్దలు దిగి వచ్చారు. ఎవరిని? ఇంకెవరిని? నీ ఫిగర్ ని. నా ఫిగర్ నా? దూరం నుంచి చూస్తే పర్లేదు అనిపించిందిరా, కానీ దగ్గర నుంచి చూస్తే దూరం నుంచి చూడడమే బెటర్ అనిపించింది. ఏడు సెట్ ఉందిరా నీ టేస్ట్. దానికన్నా మన సంత చివరి పశువుల డాక్టర్ కూతురు సరస్వతి బెటర్ కదా. దాని బాబు కూడా బాగా పొగేసాడు. రే నువ్వు ఆస్తి పాస్తి అంటున్నావు, నేనేమో అమ్మాయి బాగుండాలి, తన క్యారెక్టర్ బాగుండాలి అనుకుంటున్నాను. నా గంగా బంగారం. బంగారమే. రోజు నైట్ ఎన్ని గంటల దాకా మాడుకుంటారా? 10:30 వరకు ఫుల్ రొమాన్స్. సూపర్. మరి దాని తర్వాత పడుకుంటాను. మరి తను 10:30 కల్లా పడుకోకపోతే వాళ్ళ అన్నయ్యకి డౌట్ వస్తుందని తను పడుకుంటుంది. ఆహా, బాగా మేనేజ్ చేసిందిరా. మేనేజ్ చేయడమా? మరి లేకపోతే ఏంట్రా? నువ్వు ఫోన్ ఇట్టిన తర్వాత ఎవడో జై అని ఒకటితో 3-4 గంటలు విచ్చలవిడికి మాడేసుకుంటుంది తెలుసా? మరి మేనేజ్ చేయడమే కదా. ఏవడు? నీ సవిత్రా. నన్ను అడుగు. నీ బిడ్డే రోజు 3-4 గంటల వరకు విచ్చలవిడికి మాడేస్తుంది. నీకు ఎప్పుడైనా చెప్పిందా? చెప్పరా, ఈ అమ్మాయిలు ఎప్పుడు చెప్పరు. వాట్ బుల్షిట్. నీకెలా తెలుసు? ఒరే ఫోన్ నాకు నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లిస్ట్ ఉంటుంది తెలుసా? అందరికి ఇవ్వరుగా. అడిగితే ఇవ్వర్రా, కొడితే ఇస్తారు. ఇక చూసుకో, 22, 24, 26 నాన్ స్టాప్ బ్యాటరీ ఎరిగిపోయేదాకా మాడేసుకుంది. ఇలాంటి ఒక అమ్మాయి చిత్రం ధైర్యం తీసుకెళ్ళి ఎలా పెట్టాలరా? రేపు పెళ్ళైపోయాక నువ్వు పరిగెట్టుకు వచ్చి టైగర్ ప్రాబ్లం అంటే వాట్ ఐ డూ? ఎందుకే చెప్తున్నా, మనకి చపాతీ మొగాలు వదిలేరే, మనకు ఆవకాయ గొంగురే కరెక్ట్. నా మాట మీద నమ్మకం లేకపోతే డైరెక్ట్ నీ బంగారాన్ని అడిగి చూడరా. ఎస్ మ్యామ్. 2 గ్రిల్ శాండ్విచ్ అండ్ 2 క్యాబేజ్. ఓకే మ్యామ్. ఏంటి అలా ఉన్నావు? నైట్ నిద్రపోలేదా? కాదు, నైట్ ఫ్రెండ్ వచ్చాడు, వాడితో మాట్లాడుతూ లేట్ అయింది. కాలేజ్ ఫ్రెండా? స్కూల్ ఫ్రెండ్ ఓ జయ అని. ఓకే. నీకు కూడా జయ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా? జయ లేడే. ఒకసారి నువ్వు చెప్పినట్టు గుర్తుంది. పోనీ కాలీగ్స్ లేరు. ఐ షూర్? నా దగ్గర నుంచి ఏదో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టును. చచ్చే అలాగేం లేదు. పర్లేదు చెప్పు. ఏం లేదంటున్నానుగా. విష్ణు ప్లీజ్, ఏదైనా అడగాలనుకుంటే స్ట్రైట్ గా అడుగు, దాచకు. జయ ఎవరో తెలీదా నీకు? తెలీదని చెప్తున్నా కదా. మరి 22, 24, 26, 28 ఈ డేట్స్ లో నైట్ 10:30 తర్వాత ఎవరిని తెలియకుండానే గంటలు మాట్లాడావా? ఒరే పశువుల డాక్టర్ చెప్పాయా ఆడి కూతురికి సూపర్ సంబంధం ఉందని. 22nd, 24th అవును మాట్లాడాను. మరి తెలీదన్నా? ఫ్రెండా, ఎక్స్ బాయ్ ఫ్రెండా? కాదు. మరి ఎవరు? ఒరే పంతులు ముహూర్తాలేటేమనరా. విష్ణు వెత్ సరస్వతి కాడు ఎదిరిపోలే. మరి ఎవరు? మా వదిన వాళ్ళ అక్క కొడుకు బంటు. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ మొన్నే అయ్యాయి. ఎవ్రీ ఎగ్జామ్ ముందు నాతో మాట్లాడుతుంటాడు. లాస్ట్ మంత్ నన్ను పార్టీకి తీసుకెళ్లావు, ఆ బంటు గారా? అది వాళ్ళ నాన్న ఫోన్. ఓ ఓకే ఓకే. వెయిటర్ టిప్స్ ప్లీజ్, బిల్ ప్లీజ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? నా మీద స్పై చేస్తున్నావా? ఎవరితో మాట్లాడాను, ఎక్కడికి వెళ్ళానని? గంగా, ఎప్పటి నుంచి నా మీద డౌట్ పడటం, స్పై చేయడం, కాల్ ట్రేస్ చేయడం? గంగా, నీ మీద నేనేం స్పై చేయలేదు. మరి ఎవరు చేశారు? ఎవరు లేరు. సార్ ఆయన తిన్నది కూడా మీ బిల్లు యాడ్ చేయమంటారా? అతనేనా? అతనెవరు? నాకు తెలీదే. గంగా డోంట్. అయ్య బాబీ నాకేసి చెత్తనీటి. ఎరా పొద్దున వేసిన అండవర్ ఇంకా ఆరలేదా? ఏ హలో లుక్, నువ్వు విష్ణుకి ఫ్రెండ్ అయిండొచ్చు, అన్న అయిండొచ్చు, కావాల్సిన వాడు అయిండొచ్చు, నాకు నథింగ్. ఇంకోసారి మా పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయితే మర్యాదగా ఉండదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఓకే? బచ్చా నువ్వు మాత్రం మా వాడి లైఫ్ లో ఇచ్చాడుగా పర్సనల్ అయిపోవచ్చు. మరి వాట్? వి లవ్ ఈచ్ అదర్. నువ్వు వాడికి లవర్ అయ్యి ఉండొచ్చు, ఆడి నీకు లవర్ అయ్యి ఉండొచ్చు. తమ టైగర్ కి నథింగ్. ఆడి నా ఫ్రెండ్, ఆడి లైఫ్ సెట్ చేయడం నా పూచి. రే 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 వద్దురా, ఆగరా. ఉండే
అసలు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏడో తెలుసా? ఆడేదో వచ్చి అమ్మాయి లవ్ చేసినాను కానీ బావా అమ్మాయి అద్దరిపోయింది, రాత్రి మంది ఎద్దారా అని చెప్పి అడిచి మంది ఫుల్ దాగి పడిపోయి మళ్ళీ రేపు నువ్వు ఇంకోటి తగులుకుని వదిలేగానే బావా అది చెత్త ఫిగర్ రా, రేపు ఇంకా మంచి ఫిగర్ దొరుకుతుందని చెప్పి మళ్ళీ మంది తాగి పడిపోయి టైప్ కాదు మనం. ఎప్పుడైతే ఫ్రెండ్ వచ్చి అమ్మాయిని లవ్ చేసి నేను చెప్పేడతాను ఎలాంటిది ఎవరితో తిరిగి ఏం చేస్తుంటాను అమ్మా నాన్న కన్నా ఎక్కువ ఆలోచించి టైప్ ఫ్రెండ్ ఈ టైగర్. బాగా చెప్పాను కదా నీ బొంద. విష్ణు, ఇతనెవరో నాకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నువ్వే డిసైడ్ చేసుకో. నీ లైఫ్ లో ఉంటే అతను ఉండాలి లేదా నేను ఉండాలి. ఇద్దరు ఉండడం కష్టం. ఓకే బాయ్. వెళ్ళు. గంగా ఒరే నువ్వెక్కడికి రా? ఒరే వద్దురా మా గంగా గంగా ఒరే టికెట్లు బ్లాక్ లో కొన్నాను. సినిమా పేరు తొక్కలో ప్రేమ. నీ ఫిగర్ తర్వాత మాడుకోవచ్చు కానీ మ్యాట్ని మొదలెట్టేస్తారా? ఫ్రెండ్ ఏమైనా ప్రేమించని చెప్తే లేవ తీసుకొచ్చి మరీ పెళ్లి చేస్తారు. నువ్వేంట్రా అమ్మాయినా వద్దంటున్నావు? నువ్వేం ఫ్రెండ్ రా? ఒరే మేము అనాథలం రా. వచ్చేటప్పుడు ఒంటరికి వచ్చాం, పోయేటప్పుడు నలుగురున్నా ఉండాలా? కాసేటి గంగేటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ అలవాట్లేంటి, వీడిని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి పుష్కరం పడతారా? అప్పటికి అర్థం కాలేదనుకో పెళ్ళాయి కూడా ఒంటోడికి మిగిలిపోతాడు. మాలాంటి వాళ్ళు ముందు ప్రేమించాల్సిన అమ్మాయిలు కాదు రోయ్, వాళ్ళ ఫ్యామిలీని. అది నేను చెప్పిన అమ్మాయిని చేసుకున్నాను అనుకో అక్క బావ తాత మామ ఒక ఫ్యామిలీ మ్యాన్ అవుతాడు రా. ఒరే నాకు ఆడున్నాడు చాలు, కానీ ఆడికి అందరూ ఉండాలి. అప్పుడే మనం ఆల్ హ్యాపీస్. హే గంగా, ఏంటిది ఎండలో కూర్చున్నావు? నల్లబడిపోతావు. పద లోపలికి వెళ్దాం దా. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. గంగా, టైగర్ నువ్వు అనుకున్నట్టు కాదు. మంచోడు, అఫ్ కోర్స్ మూర్ఖుడు, కొంచెం పొసెసివ్, కానీ ఆ ఫ్రెండ్ నీడ్ ఇస్ ఫ్రెండ్ నీడ్ అంటారు కదా, ఆ టైప్ ఫ్రెండ్. గంగా గంగా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పక్కర్లేదు. నువ్వే నా ప్రపంచం, కానీ వాడికి నేనే ప్రపంచం. ట్రస్ట్ మీ, నీకు వాడు నచ్చుతాడు. గంగ నువ్వు అనుకున్నట్టు కాదురా, తనేదో కోపంలో మాట్లాడింది. నువ్వేంటో, నువ్వు నాకు ఇచ్చే విలువేంటో నాకు తెలుసు, తనకు తెలియదు కదా. చిన్న పిల్లారా పాపం. కొంచెం కొంచెంగా నేను నచ్చ చెప్తా. ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటున్నా అమ్మాయి. అప్పటి వరకు అంటే మనం దూరంగా ఉన్నట్టు యాక్టింగ్ చేద్దాం అంతే. కొన్ని రోజులే, తర్వాత యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ అప్పుడు పర్మనెంట్ దూరం అయిపోవచ్చా? సోర్పనాగా బయటికి రాయే, కమింగ్ సైడ్. ఓగరాజుటో నువ్వు కిందకు వస్తావా, నన్ను పైకి రమ్మంటావా? ఇప్పుడు ఉత్తర బాబు నీకు దండం పెడతాం, వెళ్ళిపోదు రారా. కోట మళ్ళా ఇవాళ గంగన్న తెలిపోవాలి లేదా టైగర్ గాడిన ములిపోవాలి. అదిగా వచ్చింది మహా తల్లి. అమ్మా నమస్కారం. తమరి గారు ఏం పెట్టారమ్మా మాస్టర్ గడికి? నిన్ను ప్రేమించాలంటే నన్ను కలవకూడదా? వాట్ కనెక్షన్? టైగర్ వాట్ నాట్ టెల్ టెల్. ఇగో ఆడ సంగతి నీకు తెలదు. ఒకప్పుడు ఆడు అనాథ, అప్పుడు ఆడికి మొత్తం మనమే. దాని తర్వాత అమ్మా నాన్న వచ్చారు, ఆల్ హ్యాపీస్. నువ్వు తగులుకున్నావు, మమ్మల్ని విడగొట్టేశావు. నెక్స్ట్ ఎవరు? అమ్మా నాన్నలు కూడా తెరవేస్తావా? ఆడిని మళ్ళీ ఎవరు లేని అనాథం చేకే. మీ అమ్మాయి సంగతి నాకు తెలుసు. ఆడు వదిలే, ఆడ అమ్మాయికుడే కాదు కూడదు. ప్రేమ గీమ అని అన్నావు అనుకో, ఇష్కేమని కలిసి చంపేస్తాను. ఎలా కలిసి చంపేస్తాను? డిష్కేం. ఎలా కలిసి చంపేస్తాను రా, డిష్కేం. విష్ణు ఎవరు? ప్రేమించారా? ఇప్పటిదాకా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని అడగలేదు. ఇక ముందు కూడా అడగను, ఎందుకంటే రేపు ఉదయం ఉద్యోగం మానేస్తుంది. సాయంత్రం కాశీ ట్రైన్ ఎక్కుతున్నావు. అది విష్ణు విష్ణు మాడ వదిలే, విష్ణు వదిలే. ఏమైందిరా? ఎవడలు మారా తన ఇంటికి? ఏంతలే మళ్ళీ మా వాడికి ఎంపీ తురీలు చెప్పావు. ఇంకోసారి తన గురించి మాట్లాడమంటే చంపేస్తా. ఊరుకో బావా, నీ సంగతి నాకు తెలుసు కదా. ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కదరా. నీకు మంచి అమ్మాయిని నేను చూసి పెడతా. వద్దు, నువ్వేం చూడొద్దు. ఇంకోసారి నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వద్దు. అబ్బచ్చా
అలా చెప్పగానే చేతులు దులుపుకెళ్ళిపోతాం. మరి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, అలా కుదరదు. అయినా ప్రేమిస్తే నలుగురిని కలుపుకోవాలరా, ఉన్నోళ్ళనే విడగొట్టకూడదు. వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెడుతుంది. నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. చిన్నప్పుడే కట్ చేయాల్సిందిరా, ఇక్కడి దాకా రానిచ్చాను చూడు, అది నా తప్పు. నీ అసలు రంగు ఇప్పుడు అర్థమవుతుందిరా నాకు. నీకు నా మీద ప్రేమ కాదు, అసూయ. నిన్నెవరు ప్రేమించలేదు, నన్నెవరైనా ప్రేమిస్తే అసూయ. నేను లైఫ్ లో సెటిల్ అయిపోతాను అసూయ. 6 అడుగుల విషయం రా నువ్వు. ఆ రోజు నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదు కాబట్టి నన్ను ఎవరు తీసుకెళ్ళకూడదు. ఎవరైనా వస్తే వాళ్ళు బాలేదు, వీళ్ళు బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు అని 100 కారణాలు చెప్పైనా సరే నాకు అమ్మ నన్ను లేకుండా చేశారనుకున్నా. కానీ నిన్ను కాదు, నీ వాళ్ళతో వెళ్తే మాట్లాడటం మానేస్తావు. ఇప్పుడు నేను వాళ్ళతో హ్యాపీగానే ఉన్నాను, కానీ నువ్వు అనాథలో ఉండిపోయావు. అయినా ఒంటరిగా ఉన్నామని జాలి చూపిస్తే ఇప్పుడు నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నావు. ఏం మనిషివిరా నువ్వు. అలా అనేసేవిట్రా, నీకు నా మీద ఉంది చాలా. మరి ప్రేమ ఎలా ఉంటుందిరా? నేనేం చేసినా నీకోసమే చేశాను కదరా. నాకు విష్ణు ఉన్నాడు, కానీ ఆడికి మొత్తం అన్నీ ఉండాలనుకున్నా. అది అసూయ. మరి ఫ్రెండ్షిప్ అంటే ఏంట్రా? అప్పుడేడిపోయినరా. చాలా నాలుగు అనాథన్న విషయం గుర్తు చేశావు. టైగర్ అనాథ. సౌండ్ నచ్చట్లేదురా బావా. నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వే చెప్పుండొచ్చు కదరా. నాకు కూడా తట్లేదు చూసావా. ఇంకెప్పుడు నీకు కనిపించను రా. ఒట్టు. విడిపోయిన ఆ రోజే నా లైఫ్ లో మర్చిపోలేని 2వ రోజు.